రోజు మా కోదాడ బ్రాంచ్లో ఉన్నటువంటి పిల్లలు రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ చూడండి ఒకసారి. ఇలా లెటర్ని స్పేస్ ఇచ్చుకుంటూ రాశారంటే మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మన నారాయణ స్కూల్లో మన పిల్లల్ని చేర్పించినట్టయితే ఇలా మీ పిల్లలు కూడా అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ రాయడం జరుగుతుంది. పిల్లలే కాదండోయ్, మా దాంట్లో టీచర్స్ హ్యాండ్ రైటింగ్ కూడా ఇలానే ఉంటుంది. ప్రాక్టీస్లో తిరుగుండదు, కాన్ఫిడెన్స్కి లోటు ఉండదు. ఇది మా పిల్లల హ్యాండ్ రైటింగ్. నాన్న మీరు ఏ క్లాస్ రా ఇప్పుడు? ఓకే, చూస్తున్నారు కదా మా 5th క్లాస్ స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో. 5th క్లాస్లో ఇంత చక్కగా రాస్తున్నారంటే వీళ్ళు 10th వచ్చేసరికల్లా వీళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. బాయ్స్ మీరు ఎలా రాశారన్నా? ఎక్సలెంట్ హ్యాండ్ రైటింగ్. నాన్న మనం ఎన్ని డేస్ నుంచి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం? ఓన్లీ 1 వీకేనా? ఓకే, ఓన్లీ 1 వీక్లోనే మా పిల్లల హ్యాండ్ రైటింగ్ చూశారు కదా. ఓకే, థ్యాంక్ యూ.